ఈరోజు మనము దానియేలు గ్రంథాన్ని పఠించడం ప్రారంభిస్తాం. డానియల్ బైబిల్ స్టడీని మొదలు పెడుతున్నాం. సో కొంతకాలంగా దానికోసం ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత దేవుడిచ్చినటువంటి సమయంలో దాన్ని మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన మీద కనిపెట్టినప్పుడు మరి ఈరోజు ఈ సమయాన్ని ప్రభు మనకిచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దానియేలు 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు గమనించండి. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజర్ యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అశ్వేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టెను. ఈరోజు మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానించము. కాకపోతే దానియేలు యొక్క బ్యాక్గ్రౌండ్ని, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి చారిత్రాత్మక విషయాలను కొన్ని మనం తెలుసుకోవడం అవసరం. అది మనకు అర్థమైనప్పుడు దానియేలు గ్రంథం అనేది మనము స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దానియేలు గ్రంథాన్ని గురించి ఆలోచించినప్పుడు క్రైస్తవుల్లో చాలా మందికి కొంత తెలుసు, కొంత తెలియదు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి కొన్ని సంఘటనలు మనకు బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తరాన్ని, ఈ దినాన్ని మనం తీసుకుంటే బైబిల్ పరంగా అజ్ఞానముతో నిండుకున్నటువంటి తరముగా ఈ తరాన్ని పేర్కొనవచ్చు. అలాంటి తరములో కూడా దేవుడి కొరకు నమ్మకంగా నిలబడి అగ్ని గుండములోనికి నడిచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి షద్రక్, మెషక్, అబెద్నగోల కథ తెలుసు. దాంతోపాటు దేవుడి కొరకు తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నటువంటి దానియేలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడినటువంటి దానియేలు మరణ శాసనము సంతకము చేయబడిందని తెలిసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసి సింహముల గుహలోనికి వెళ్ళి ఒక రాత్రంతా ఉండి బయటికి మరలా క్షేమంగా వచ్చాడు. ఆ కథ కూడా తెలుసు. అయితే ఆ మొదటి 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలు బాగా పరిచయమే. కాకపోతే తరువాత ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్నటువంటి దర్శనాలు కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు కావచ్చు, చాలామంది క్రైస్తవులకు తెలియదు. అండ్ దాని జోలికి వెళ్లేందుకు కూడా చాలా మంది ధైర్యము చేయరు. కొంతమంది బైబిల్ సేవకులు ఏం చేశారంటే దానియేలు గ్రంథాన్ని ఇతర బైబిల్ భాగాలను తీసుకొని వాటన్నింటినీ కంబైన్ చేసి జోడించి ఊహాగానాలు చేసి భవిష్యత్తులో రాబోయేటువంటి సంగతుల గురించి వాక్యము సపోర్ట్ చేయనటువంటి సంగతులను చెప్పడం మొదలుపెట్టారు. అందుకనే మిగతా సేవకులు కూడా ఏం చేశారంటే అది ఆల్రెడీ చాలా అపార్థం చేసుకోబడినటువంటి గ్రంథం కనుక దాని దగ్గరికి వెళ్ళే విషయంలో మనం జాగ్రత్త పడితే మంచిది అన్న ధోరణిని వారు వినియోగించారు. ఏది ఏమైనప్పటికీ బైబిల్లో దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడు దేవుని వాక్యమంతా కూడా మన క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది కనుక దానియేలు గ్రంథం కూడా విశ్వాస సమూహానికి, క్రైస్తవ సంఘానికి అత్యంత ప్రాథమిక గ్రంథము, అంతేకాకుండా అత్యంత అవసరమైనటువంటి గ్రంథం. ఇంకో విషయాన్ని మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి 37 గ్రంథాల్లో ఏ గ్రంథము మీద జరుగునంత దాడి, ఏ గ్రంథము విమర్శింపబడినంత ఎక్కువగా దానియేలు గ్రంథము విమర్శించబడింది. దాని మీద అన్ని రకాల నిందలు మోపడము, లేకపోతే దాని గురించి రకరకాల విమర్శనాత్మకమైనటువంటి విషయాలు మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారు పలకడం ప్రారంభించారు.
ఉదాహరణకు దాన్ని రాసినటువంటి గ్రంథకర్త గురించి విమర్శించారు, ఏ కాలంలో అది రాయబడిందో దాన్ని గురించి విమర్శించారు, దానిలో వినియోగించబడినటువంటి భాష గురించి విమర్శించారు, దాన్ని రాసినటువంటి సాహిత్య విధానాన్ని, జాన్రా అంటారు, దాన్ని విమర్శించారు, దాంట్లో ఉన్నటువంటి ఇతర విషయాలను, ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క స్ట్రక్చర్ని, అంటే దాని యొక్క శైలిని కూడా విమర్శించారు. ఎందుకంటే మీరు బైబిల్ విద్యార్థి అయితే దానియేలు క్రోనలాజికల్గా రాయలేదు, అంటే ఒక క్రమమును ఆయన పాటించలేదు. ఒకటి ఇక్కడ రాస్తాడు, ఒకటి అక్కడ రాస్తాడు. సో ముందు వెనక ఉన్నటువంటి కొన్ని సంఘటనలు దాంట్లో మనం చూడొచ్చు. అందుకనే వారు దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఈ రకంగా చాలా విషయాలు దానియేలుకు సంబంధించినవి ప్రపంచంలో ఇంకా చాలా వేడిగా చర్చలో ఉన్నాయి. ఒక పండితుడు అందుకే అంటాడు, దానియేలు సింహాల గుహలో ఒక్క రాత్రి గడిపాడు, కానీ ఎన్నో ఏళ్లుగా దానియేలు విమర్శకుల గుహలో ఇంకా గడుపుతూనే ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు సింహాల నోళ్లను మోయించాడు. ఈ రోజున విశ్వాసులమైనటువంటి మనమందరము దేవుడి వాక్యమును నమ్మి ఈ విమర్శకుల నోళ్లను ఇప్పటికీ ఇక ఎప్పటికీ కూడా మోయించేటువంటి వారముగా ఉండాలి అంటే దానియేలు గ్రంథం మీద మనకు పట్టు ఉండాలి అని అంటాడు ఆయన. సో రకరకాల వ్యాఖ్యానం చేసేటువంటి వారు, లేకపోతే ఉదారవాదం ఉన్నటువంటి బైబిల్ పండితులు, ఇంకా బయట ఉన్నటువంటి క్రైస్తవేతరులు హయ్యర్ క్రిటిసిజం అంటారు దాన్ని. అంటే వారు ప్రతి దాన్ని కూడా సాహిత్యాన్ని తీసుకున్నప్పుడు దాన్ని హయ్యర్ క్రిటిసిజంకి, చాలా విస్తృత స్థాయిలో దాన్ని విమర్శించి విశ్లేషించేందుకు వారు వినియోగించేటువంటి విధానాల్లో దానియేలు గ్రంథం మీద చాలా దాడి జరిగింది. ఫిలిప్పీన్స్లో, ముఖ్యంగా నార్థన్ ఫిలిప్పీన్స్లో, ఉత్తరంలో ఉన్నటువంటి ఫిలిప్పీన్స్లో ఒక తెగ ప్రజలు ఉంటారు, ఆగ్తా తెగకు సంబంధించినటువంటి ప్రజలు. వారి భాషలో వారు ఒక పదాన్ని వినియోగిస్తూ ఉంటారు, దాన్ని మడాగాట్ అంటారు. మడాగాట్ అంటే కుట్టునది, విషపూరితమైనది, ప్రాణాంతకమైనది. కుట్టేది, విషపూరితమైనది, ప్రాణాంతకమైనది. సో వారి దగ్గరికి మిషనరీలు వచ్చి బైబిల్ని వారి భాషలోనికి తర్జుమా చేసి వారికి ఇచ్చినప్పుడు, వారికి మొట్టమొదటిసారి బైబిల్ విషయాలు బోధ చేయబడినప్పుడు వారు ఏమన్నారు తెలుసా? దట్ ఈస్ అ మడాగాట్ అన్నారు. అది ఒక మడాగాట్ అంటే అది ఒక విషపూరితమైనటువంటి, ప్రాణాంతకమైనటువంటి, కుట్టేటువంటిది. ఎక్కడ కొడుతుంది? ఆత్మలో కొడుతుంది, మనస్సాక్షిని కొడుతుంది. అండ్ ఎక్కడ ప్రాణాంతకమైంది? దాని మాట వినకపోతే అది చంపేస్తుంది. దేవుడి వాక్యము రెండు రకాలుగా వాడబడుతుంది. ఒకటి మన జీవితాన్ని కట్టుకోవడానికి పునాది బండగా ఉంటుంది, లేకపోతే మన జీవితం అంతటిని చిన్న భిన్నము చేయడానికి దానియేలులో మనం చదివేటువంటి పెద్ద బండగా కూడా మారగలుగుతుంది. అదే ఫిలిప్పీన్స్లో కొంతమంది వైద్యులు అన్నారంట, ఈ విష సర్పాల నుండి తీసుకునేటువంటి విషయాన్ని మడాగాట్ అంటారు. సో ఆ విషయము రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తుంది, రెండు ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్లకి, హృదయ జబ్బు కలిగినటువంటి వారికి ఈ విషయంలో నుండి మందు తయారు చేస్తే వారికి హార్ట్ అటాక్ రాకుండా, వారి ప్రాణం పోకుండా వారు బ్రతికి బట్టగట్టొచ్చు. సో దేవుడి వాక్యంతో మనం ఎలా వ్యవహరిస్తామో, దేవుడి వాక్యాన్ని మన జీవితాలకు మనం ఎలా వినియోగించుకుంటామో దాన్ని బట్టే మనము ఐదర్ వర్ధిల్లుతాము, లేకపోతే మనం దాన్ని బట్టి నాశనానికి అప్పగించబడే ప్రయత్నము కూడా జరగవచ్చు. దానియేలు గ్రంథం విషయంలో అదే మనం చూడొచ్చు. సో ఎందుకు దానియేలు గ్రంథాన్ని మనం చదవాలి అనే ప్రశ్న వేసుకుంటే కొన్ని కారణాలు, అన్ని చెప్పడానికి సమయం సరిపోదు. అది మనము ఆ యొక్క లెసన్స్ని స్టడీ చేసే టైంలో వాటిని మనం చూడొచ్చు. కొన్నింటిని నేను చెప్తాను. దానియేలు గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే అది దేవుని వాక్యంలో ఉంది, అది దేవుని వాక్యంలో భాగమై ఉంది కనుక దేవుడి వాక్యాన్ని మొదటి నుండి చివరి దాకా దేవుని ప్రజలు చదవమని ఆదేశించబడ్డారు కనుక దానియేలును మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. రెండవది, దానియేలు గ్రంథంలో దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, సావరెనిటీ ఆఫ్ గాడ్ ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకు చూపిస్తాడు. దేవుడు అన్ని దేశాల మీద, అన్ని పరిస్థితుల మీద సర్వ అధికారాన్ని కలిగినటువంటి వాడు. ఆయన ఏది అనుకుంటే అది చేయగలడు, ఆయనని ఎవ్వడు అడ్డుకోలేడు, ఆయనకు ఎవ్వడు అడ్డు చెప్పలేడు అనేది పదే పదే దానియేలు గ్రంథంలో దేవుడు నిరూపించాడు. దేవుడి సార్వభౌమత్వాన్ని గురించి బైబిల్లో చాలా చోట్ల చదవచ్చు, కానీ దానియేలులో ఒక ప్రత్యేకతను మనం చూడొచ్చు. నెబుకద్నెజర్ అనేటువంటి ఒక అన్య రాజు
దేవుడి యొక్క సార్వభౌమ లక్షణాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. 4వ అధ్యాయము 34-35 వచనాలు నేను చదువుతున్నాను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, జాగ్రత్తగా మాటలు ఆయన ఎట్లా వినియోగించాడో గమనించండి. చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. అంటే there is no man, there is no angel, there is no demon that has got the power to question God. దేవుణ్ణి ప్రశ్నించేటువంటి శక్తి కలిగినటువంటి జీవి సృష్టించబడింది ప్రపంచంలో మరొకటి లేదు. అంత సర్వోన్నతుడైనటువంటి దేవుడు గనుక దానియేలు గ్రంథాన్ని మనం చదవాలి. ఒక చిన్న పిల్లోడు సండే స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఆహారం పెడితే తినకముందే చెప్తున్నాడు, దేవుడి గురించి నాకు ఒక సత్యం తెలిసింది, దేవుడి లోకమంతటిని కూడా తన లెఫ్ట్ హ్యాండ్తో సృష్టించాడు అని చెప్పాడు. దేవుడి లోకమంతటిని తన లెఫ్ట్ హ్యాండ్తో సృష్టించాడు. మదర్కి షాక్, ఎందుకంటే మదర్ అంతవరకు అలాంటిది ఎప్పుడూ వినలేదు. సో అడిగింది, ఎందుకన్నా అట్లా అంటున్నావు, ఎవరు చెప్పారు నీకు దేవుడు లెఫ్ట్ హ్యాండ్తో లోకాన్ని సృష్టించాడు అని? ఆ బాబు చెప్పాడంటే, ఈరోజు మాకు ఉదయము సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది, జీసస్ ఈజ్ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు. సో అందుకనే పిల్లోడు అనుకున్నాడంట, యేసు ప్రభు దేవుడి యొక్క కుడి వైపున కూర్చున్నాడు, బహుశా దేవుడు తన కుడి హస్తాన్ని యేసు మీద అట్లా పెట్టి ఆయనకు తన ప్రేమను చూపిస్తూ ఉండాలి. సో దేవుని యొక్క ఫ్రీ హ్యాండ్ ఏంటి, ఇక లెఫ్ట్ హ్యాండే కదా, సో దాంతో ఆయన లోకాన్ని చేసి ఉండాలి అని ఆ చిన్న పిల్లవాడు ఆలోచించాడు. వాడి థియాలజీ కరెక్ట్ కాదు, ఎందుకంటే దేవుడు చేతులతో చేయలేదు, దేవుడు ఆత్మ, దేవుడికి చేతులు లేవు, దేవుడు తన మహత్తు గల మాట చేత లోకాన్ని సృష్టించాడు. కానీ వాడు ఆలోచించాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఏంటంటే వింటారు, విడిచిపెడతారు, దాన్ని విశ్లేషించరు, దాని గురించి ఆలోచించరు. మన దేవుడు మనకి ఎంత బాగా తెలిస్తే మనం అంత బలంగా ఉంటాం. అదే దానియేలు 11:32లో ఆ లెసన్ లోనికి వచ్చినప్పుడు మనము దాన్ని చూస్తాం. మూడవది ఏంటంటే, దానియేలు గ్రంథం చదవడానికి గల మూడవ కారణం ఏంటంటే, అది దేవుని ప్రజల యొక్క చరిత్ర, గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి చరిత్ర. మన చరిత్ర ఏంటో మనకు తెలిస్తే మనం చరిత్రలో జరిగినటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుడి చేత అవకాశాన్ని పొందుతాం. నాలుగవ కారణం చదవడానికి ఏంటంటే, ఒక అన్యుల దేశంలో అన్యుల అధికారము కింద ఒక భక్తి కలిగినటువంటి మనిషి దేవుడి చిత్తానికి అనుగుణంగా తన జీవిత కాలం అంతా కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో ఎలా బ్రతికాడో మనం నేర్చుకోవచ్చు. అండ్ మన పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకొచ్చో అది కూడా దాని ద్వారా మనకు దేవుడు నేర్పిస్తాడు. సో క్రీస్తు కొరకు మన చుట్టూ ఉన్నటువంటి వారు మన యొక్క విశ్వాసమును కలిగినటువంటి వారు కారు. అంటే దే డు నాట్ షేర్ అవర్ ఫెయిత్. వారు మన విశ్వాసాన్ని పంచుకోరు. దే డు నాట్ షేర్ అవర్ వరల్డ్ వ్యూ. మనము లోకం వైపు ఎలా చూస్తామో వారు ఆ రకంగా చూడరు. సో అలాంటి వారితో మనం ఎప్పుడు కూడా కలిసి తిరుగుతూ, కలిసి కూర్చుని లేస్తూ, కలిసి జీవిస్తున్నప్పుడు మనము వారికి వ్యత్యాసము కలిగి క్రీస్తు కొరకు ఆయన్ని మెప్పించే రీతిలో ఎలా బ్రతకాలో ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక కుళ్ళిపోయినటువంటి సమాజంలో ఆ కుళ్ళు మన దగ్గరికి రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో దానియేలు గ్రంథంలో క్రైస్తవులు నేర్పించబడతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇట్ ప్రిపేర్స్ us to live right in the wrong world for the right God. తప్పుడు లోకంలో సరైనటువంటి దేవుడి కొరకు మనము సరిగ్గా బ్రతకడానికి దానియేలు గ్రంథం మనకు సహాయం చేస్తుంది. ఇట్ ప్రిపేర్స్ us to live right in the wrong world for the right God. సో దాంట్లో మనం తర్వాత చూస్తాం. అండ్ దేవుడు ఆయన్ని మనము ఈ యొక్క లోకపు ఒత్తిళ్లకు గురి కాకుండా ఎలా ప్రేమించొచ్చో, ఎలా గణపరచొచ్చో, ఎలా సేవించొచ్చో, నమ్మకంగా మన జీవితకాలం అంతా కూడా ఆయన కొరకు మనం ఎలా జీవించొచ్చో దానియేలు ద్వారా మనకు నేర్పిస్తాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లోనికి మీరు వచ్చినప్పుడు, అంటే మీ ప్రాణం పోయేటువంటి స్థితిలోనికి మీరు వచ్చినప్పుడు కూడా రాజీ పడకుండా, అడుగు వెనక్కి తీయకుండా ముందుకే సాగిపోయేటువంటి సాహసోపేతమైనటువంటి జీవితాన్ని దానియేలు అండ్ షద్రక్, మెషక్, అబేద్నెగోల ద్వారా దేవుడు తన యందు విశ్వాసం ఉంచి తన వెంట వచ్చేటువంటి వారికి నేర్పిస్తాడు.
సో ఇది చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి మరొక కారణం ఏంటంటే దాంట్లో కళలు ఉన్నాయి. మీలో చాలామంది కళలు కంటారు, కళలకి యొక్క అర్థం ఏంటి అని అడుగుతుంటారు. సో దాంట్లో అది కూడా మనం నేర్చుకోవచ్చు. దర్శనాలు ఉంటాయి, స్వప్నాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి. మానవ చరిత్ర అంతం ఏంటో, మరి చివరి అంకం ఎట్లా ఉండబోతుందో అవన్నీ కూడా దీంట్లో రాయబడ్డాయి కనుక అది మనకు అవసరం. అండ్ ముఖ్యంగా విశ్వాసంలో ఉన్నటువంటి వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి దానియేలు గ్రంథం అవసరం. నూతన నిబంధనకు ప్రకటన గ్రంథం ఎంత అవసరమో పాత నిబంధనకు దానియేలు గ్రంథం అంత అవసరం. యాక్చువల్గా ప్రకటన గ్రంథాన్ని మరి మనకు తెరిచి చూపించేది దానియేలు గ్రంథం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ కీ దట్ అన్లాక్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో దాని ప్రకారము మనం చూస్తే అది ఎంత అవసరమో మనం గుర్తించవచ్చు. 3 ప్రవచనాలకు సంబంధించిన పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. 1 ఎహెచ్కేలు, 2 దానియేలు, 3 ప్రకటన గ్రంథం. అండ్ ఈ 3 కూడా మనకు అర్థం అవ్వడం చాలా అవసరం. దానియేలు గ్రంథాన్ని మనము చాలాసార్లు దాంట్లో ఉన్నటువంటి మొదటి 6 అధ్యాయాల వరకే పరిమితి చేస్తాం. తర్వాత ఉన్నటువంటి అధ్యాయాల్లోనికి మనం వెళ్ళం. సర్ ఐజక్ న్యూటన్ ఒక మాట అన్నాడు, ఎవరైనా దానియేలు గ్రంథాన్ని నిరాకరిస్తే వారు క్రైస్తవ భక్తిని నిరాకరించినట్లే. ఈ మాటలు మామూలు మనిషి అని లేదు, మేధావి, శాస్త్రవేత్త, వరల్డ్ రినౌండ్ సైంటిస్ట్ సర్ ఐజక్ న్యూటన్ అన్నాడు, మీరు డానియల్ని రిజెక్ట్ చేస్తే మీ క్రిస్టియన్ ఫెయిత్ని రిజెక్ట్ చేసినట్లు. అండ్ ఈ రోజున అందుకనే దాని మీద అంత దాడి జరుగుతుంది. బైబిల్ని మీరు జాగ్రత్తగా చూస్తే బైబిల్లో ఉన్నటువంటి వచనాలు మరి రకరకాల వచనాలు మనకు కనబడతాయి. దాంట్లో ప్రాఫెసీకి సంబంధించి ప్రవచనాత్మకమైన వచనాలు దాదాపు 25% కన్నా ఎక్కువ. ఒక ఆయన అయితే లెక్కగట్టి ఇన్ని వచనాలు ఉన్నాయని చెప్పి పర్సంటేజ్ కూడా తీశాడు, 26.3% అనుకుంటాను. So 1/4 of the Bible is prophecy. 4లో 1 భాగం అంతా కూడా దేవుని యొక్క ప్రవచనాలకు సంబంధించింది. దాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అది మనకు తెలియకపోతే మనం చాలా మంది చేత మోసపోతాం. వారు ఇది చెప్పి అది చెప్పినప్పుడు మనకు తెలియనప్పుడు అవునేమో అని అనుకుంటాం. అందుకని చాలా మంది గత 200 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రవచనాల విషయంలో దారి తప్పారు. అండ్ ఈ యొక్క ప్రవచనాల గురించి మనకు తెలిసినప్పుడు, భవిష్యత్తు గురించి మనకు అవగాహన వచ్చినప్పుడు మన ప్రస్తుతాన్ని మనం చక్కదిద్దుకోవడానికి, మనము ప్రోత్సహించబడ్డానికి, మనము బలముగా ముందుకు సాగి దేవుడి కార్యాలు చేయడానికి అండ్ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి సహాయం లభిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయంలో 2 మాటలు నేను చదువుతాను, 2-3 వచనాలు. మనకు కావలసిన భాగాన్నే చదువుతాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. యేసు ప్రభు కొరకు నేను ఎదురు చూస్తే, నీవు ఎదురు చూస్తే, యేసు పరిశుద్ధుడు గనుక ఆయన్ని నేను ఎదుర్కొన్నప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ పరిశుద్ధతలో ఆయన నా ఎదుటికి వస్తాడు గనుక మరి నేను ఆయన్ని నా పాపంతో ఎదుర్కోలేను గనుక నేనేం చేస్తానంటే ఆ భవిష్యత్ సంబంధమైన ప్రవచనం నాకు తెలుసు కనుక నన్ను నేను చక్కదిద్దుకోవడం మొదలు పెడతాను. సో నన్ను నేను ప్యూరిఫై చేసుకోవడం మొదలు పెడతాను. అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. న్యూ టెస్టమెంట్ ప్రాఫెసీ గురించి ఒక బైబిల్ పండితుడు ఈ రకంగా అన్నాడు. డాక్టర్ స్కాఫీల్డ్ అనే బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు, అది తెస్సలోనికలో ఉన్నటువంటి విషయం కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయం కావచ్చు, మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయం కావచ్చు, ఇతర సువార్తల్లో ఉన్నటువంటి భవిష్యత్ పరమైన రాబోచున్న విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అవి ఏవి అర్థం అవ్వాలన్నా దానియేలు మనకు అర్థం అవ్వాలి. దానియేలును మినహాయించి వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. దాంట్లోనే ఆయన అంటాడు, సంఘములో విశ్వాస భ్రష్టత్వం ఎలా ఉంటుందో దానియేలు చెప్తాడు. పాప పురుషుడు ఎలా ప్రత్యక్షం అవుతాడో వాడిని ఎలా గుర్తించొచ్చో దానియేలు చెప్తాడు. మహాశ్రమల కాలం ఎట్లా ఉంటుందో, ఎవరి కోసం నిర్ణయించబడిందో దానియేలు చెప్తాడు. యేసు రాకడ ఏ రకమైనటువంటి సూచనలతో ఉంటుందో దానియేలు చెప్తాడు. నీతిమంతుల పునరుత్థానము, పాపుల పునరుత్థానం ఎట్లా ఉంటుందో దానియేలు చెప్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం చివరిలో జరగబోయేటువంటి తీర్పులు ఎట్లా ఉంటాయో దానియేలు చెప్తాడు. యేసుప్రభు తరచు తన శిష్యులతో, తన దగ్గరికి వచ్చేటువంటి వారితో రాబోయేటువంటి సంగతులను గురించి మాట్లాడేవాడు. హీ యూస్ టు స్పీక్ అబౌట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాల గురించి మాట్లాడేవాడు. మనం ఆలోచిస్తే మనుషులు 3 రకాలుగా ఉంటారు. కొంతమంది వారి యొక్క ఆలోచన లోకంలో, అంటే వారి యొక్క థింకింగ్లో ప్రస్తుతాన్నే పెట్టుకుంటారు, ప్రస్తుతం గురించి ఆలోచిస్తారు, వీరిని ముందు చూపు లేని వారు అని అంటారు.
రెండవ రకమైనటువంటి వారు వారి యొక్క థింకింగ్ లో వారు ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు, వెనకాల బతుకుతూ ఉంటారనమాట. వీరికి అసలు తెలివి లేదు అని అంటారు. మూడవ రకమైనటువంటి వారు ఏంటంటే వారు భవిష్యత్తులో ఎలా ఉండాలి, భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలి, ఈ రోజున మేము ఏ రకంగా సిద్ధపడితే మా భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అన్న ఆలోచనతో ఉంటారు. వారిని వివేకం గలవారు అని అంటారు. సో ఇక్కడ మనలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి వారు? మీరు కేవలం ప్రస్తుతంలోనే బ్రతికేటువంటి వారా, లేకపోతే మీరు గతంలో బ్రతికేటువంటి వారా, లేకపోతే మీరు ప్రస్తుతంలో ఉండి భవిష్యత్తు వైపు చూసి సిద్ధపడుతూ తెలివితో బ్రతికేటువంటి వారా? బైబిల్ ప్రాఫెసీ అందరికీ అవసరం. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన విషయాలు ప్రతి బిలీవర్కి, ప్రతి విశ్వాసకి అవసరం. వాటి గురించి చాలామంది శ్రమ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రాఫెసీ అనగానే డేట్లు ఉంటాయి, ప్రాఫెసీ అనగానే చార్ట్లు ఉంటాయి, ప్రాఫెసీ అనగానే దాన్ని కలపాలి, చాలా కష్టపడి వాటిని అర్థం చేసుకోవాలి, అండ్ వాటి బ్యాక్గ్రౌండ్లోనికి వెళ్ళాలి, హిస్టారికల్ విషయాలు తెలుసుకోవాలి. సో ఇంత స్టడీ ఎందుకులే, నాకు కీర్తనలు సరిపోతాయి, ఏదో 4 నేర్చుకుంటే సరిపోతుందని అనుకుంటారు. అది మనం అన్యాయం చేసుకోవడమే, మనము పరిపూర్ణమైనటువంటి సత్యమును ఇవ్వకపోవడమే. సో యేసు ప్రభువే దాని గురించి అంతగా మాట్లాడాడు. దేవుడి వాక్యంలో దానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే దాన్ని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రవచనాలు దేవుడి యొక్క మనస్సును మనకు తెరిచి పెడతాయి. ప్రవచనాలు ఈ చీకటి లోకంలో మనకు నిరీక్షణతో కూడినటువంటి ఒక వెలుగునిచ్చి భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. ప్రవచనాలు ప్రస్తుతం మనం ఉన్నటువంటి కష్ట నష్టాల్లో మనకు గొప్ప ఆదరణనిచ్చి, ఇది ఎక్కువ కాలం ఉండదు, దీని యొక్క అంతం ఈ రకంగా ఉండదు, నేను అపజయాల పాలవ్వను, నేను నాశనం అవ్వను, తర్వాత దేవుడు ఎండ్ ఏంటో నాకు ముందే చెప్పాడు, చూపించాడు, కనుక నేను ఆ రకంగా ఉంటాను అన్నది తెలిసినప్పుడు దాంట్లో మనకి ఎంతో గొప్ప సహాయము లభిస్తుంది. భవిష్యత్తు గురించి మనుషులు 3 రకాలుగా అనుకుంటారు. డాక్టర్ విల్బర్ స్మిత్ గారు ఈ రకంగా చెప్పారు. 1, చాలా మంది దాని గురించి నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటారు. 2, చాలా మంది భవిష్యత్తు అంటే భయపడిపోతారు. 3, కొంతమంది భవిష్యత్తు గురించి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. ఇండిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఫియర్ఫుల్గా ఉండొచ్చు, లేకపోతే హోప్ఫుల్గా ఉండొచ్చు. అండ్ బైబిల్ ప్రాఫెసీ మనకి ఎందుకు ఇవ్వబడిందంటే మనము హోప్తో నిండి ఉండడానికి. తీతు పత్రికలో పౌలు రాశాడు, శుభప్రదమైన నిరీక్షణ. వీ హ్యావ్ అ బ్లెస్డ్ హోప్. వీఆర్ నాట్ బర్డెన్డ్ పీపుల్, వీఆర్ బ్లెస్డ్ పీపుల్. బ్లెస్డ్ పీపుల్ ఎందుకంటే వీ హ్యావ్ అ బ్లెస్డ్ హోప్. If you do not have that blessed hope, then you cannot consider yourself as a blessed person. You are a burdened person. భారం కింద నలిగిపోయేటువంటి వ్యక్తి. నిరీక్షణ లేనోడే కదా ఆ రకంగా ఉంటాడు. సో దేవుడి యొక్క ప్రవచనాలు దేవుడు తన సంఘానికి, తన ప్రజలకు ఇచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యము చేయుట అనేది మూర్ఖత్వముతో సమానం. రాబోయే విషయాల గురించి అవగాహన లేకుండా ఉండుట అనేది మరి అవివేకముతో సమానం. ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని చెప్తాను. 1870లో ఒక బిషప్ ఉండేవాడు, ఆయన పేరు మిల్టన్ రైట్. మిల్టన్ రైట్ ఆ టైంలో ఒక ప్రాంతానికి వచ్చాడు, చిన్న మరి బైబిల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వారితో కొన్ని రోజులు ఉన్నప్పుడు ఆ యొక్క బైబిల్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఈయన భోజనం టైంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అన్నాడంట, రాబోయే దినాల్లో బహుశా 50 ఏళ్లలో ప్రపంచంలో గొప్ప డిస్కవరీస్ వస్తాయి. అంటే చాలా గొప్ప విషయాలు, కొత్త విషయాలు మనుషులు కనుక్కుంటారు. బహుశా 50 ఏళ్ల తర్వాత మనిషి పక్షిలాగా ఆకాశంలో గాల్లో ఎగరొచ్చేమో అనగానే బిషప్ గారికి కోపం వచ్చింది. ఆయన అన్నాడంట, ఖచ్చితంగా బైబిల్ చెప్తోంది ఇలాంటివి ఏవి కూడా మానవుడు కనుగొనలేడని. రెండవది, గాలిలో ఎగిరేటువంటి ఆ పరిస్థితి కేవలం దేవుడు దూతలకే నిర్ణయించాడు, దాన్ని మనుషులకు ఆయన ఇవ్వడు. మీరు అలా మాట్లాడడం మంచిది కాదు, అది దైవ దూషణ అవుతుంది, ఇంకోసారి అట్లా మాట్లాడద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటే 1870లో మిల్టన్ రైట్ అట్లా అన్నాడా, 1903లో అంటే ఒక 33 సంవత్సరాల తర్వాత ఆయన కడుపున పుట్టినటువంటి ఆయన 2 కొడుకులే, ఆలివర్ అండ్ విల్బర్ రైట్లు విమానాన్ని ఆవిష్కరించారు. తండ్రి ఏమో అట్లాంటిది దేవుడి దూతలకు తప్ప ఇంకెవరికి రిజర్వ్ చేయబడలేదు అని అన్నాడు, కానీ పిల్లలు దాన్ని సాధించేశారు. అంటే మనిషి చెప్పేటువంటి భవిష్యవాణి, మనిషి చెప్పేటువంటి ప్రవచనం, మనిషి చెప్పేటువంటి ఆ యొక్క 4 నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు తప్పిపోవచ్చు, అవి నెరవేరకపోవచ్చు, కానీ దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నెరవేరుతుంది అన్నదానికి నిదర్శన దానియేలులో కొన్ని ఆల్రెడీ నెరవేరిపోయాయి. మీకు తెలుసో లేదో, యేసు ప్రభు రాకముందే కొన్ని నెరవేరిపోయాయి, కొన్ని ఈ టైంలో నెరవేరుతున్నాయి, అండ్ కొన్ని ఇంకా కొన్ని రోజుల తర్వాత నెరవేరుతాయి.
సో దేవుడిచ్చినటువంటి మాట ఎంత నమ్మదగినదో మనం దాన్ని బట్టి ఆయన మాట మనం చదివినప్పుడు, మనం విన్నప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో మీరు చూస్తే దానియేలు ప్రవక్తల చోట, అంటే ప్రాఫిట్స్తో కలిపి మనకు కనబడుతుంది మీరు ఇక్కడ చూస్తే. కానీ హీబ్రూ బైబిల్లో దానియేలు ఆ ప్లేస్మెంట్లో ఉండదు, అంటే ఆ స్థానంలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ బైబిల్ని వారు ఏం చేశారంటే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారు. 17 ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. దాంట్లో 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు. 5 పెద్ద ప్రవక్తలు ఎవరంటే యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, ఎహెచ్కేలు, దానియేలు. తర్వాత మిగతావన్నీ కూడా చిన్న ప్రవక్తలు. నా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే ఈయన పెద్ద ఇంపార్టెంట్ మనిషి, ఈయన చిన్న ఇంపార్టెన్స్ కలిసిన మనిషి అని కాదు. వాళ్ళ వాల్యుయేషన్ కాదు. ఈయన పుస్తకంలో ప్రవచనాలు ఎక్కువ, దీని యొక్క సారం ఎక్కువ, ఇక్కడ తక్కువ. సో బుక్ సైజుని బట్టి, చెప్పిన దాన్ని బట్టి ఇది పెద్ద, ఇది తక్కువ అన్నారు. హీబ్రూ బైబిల్లో వారు అట్లా చేయలేదు. హీబ్రూ బైబిల్లో 3 డివిజన్స్ చేశారు. మొదటిది ద లా, అంటే టోరా. టోరాలో 5 గ్రంథాలు ఉంటాయి. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. తర్వాత వారు నెవీమ్ అన్నారు. నెవీమ్ అంటే ప్రాఫిట్స్. మనం ముస్లింలు అంటుంటారు కదా నబీ అని. సో ప్రాఫిట్స్ లో వాళ్ళు యెహోషువను పెట్టారు, న్యాయాధిపతులు, సమూయేలు 1-2, రాజులు 1-2, యెషయా, ఇర్మియా, ఎహెచ్కేలు, మిగతా 12 మంది ప్రవక్తల్ని పెట్టారు. కానీ దానియేలును వారు పెట్టలేదు. యూదులు దానియేలును ప్రవక్తల చోట పెట్టలేదు. మూడవది ద రైటింగ్స్ అంటారు, లేకపోతే హోలీ రైటింగ్స్, పరిశుద్ధమైన రాతలు. హీబ్రూలో కెతువిమ్ అంటారు. దాంట్లో కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, యోబు, పరమగీతము, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు అండ్ చారిత్రాత్మక పుస్తకాలను చివరిలో పెట్టారు. దాంట్లో మొదట దానియేలును పెట్టారు, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతములను పెట్టారు. సో డానియేల్ ఒక యూదుడికి ఏంటి, హిస్టారికల్ బుక్స్ లో ఉన్నటువంటి ఒక బుక్ అన్నమాట. కానీ క్రైస్తవులకు మనం చూస్తే డానియేల్ ఒక ప్రాఫిటిక్ బుక్ గా మనం తీసుకున్నాం. దానికి ఒక కారణం ఉంది. యూదులు యేసును వెంబడించరు, క్రైస్తవులు యేసును వెంబడిస్తారు. అందుకనే క్రైస్తవ స్కాలర్లు యేసు మాటలను బట్టి దాన్ని ఆ ప్రకారం మార్చారు. 24 మత్తయి సువార్త 24:15వ వచనంలో యేసు ప్రభు చెప్పారు ఈ మాట. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని అన్నాడు. సో యేసు ప్రభువు డైరెక్ట్ గా ఇక్కడ డానియేల్ని పేర్కొన్నాడు గనుక, ఆయనను ప్రాఫెట్ అన్నాడు గనుక. ఎందుకంటే మీరు బైబిల్ అంతా చూస్తే ఎక్కడ కూడా యూదులు దానియేలును ప్రవక్త అని ప్రస్తావించరు. దానియేలు రాసినటువంటి 12 అధ్యాయాల్లో దానియేలు కూడా స్వయంగా తాను ప్రవక్తను అని ప్రకటించలేదు. కానీ యేసు ప్రభు నోట్లో దానియేలు ఒక ప్రవక్త అన్న మాటలు వచ్చాయి గనుక క్రైస్తవులు ఆయనను ప్రవక్తలతో పెట్టారు, పెద్ద ప్రవక్తలతో పెట్టేశారు. 4 విషయాలు మనము ఈరోజు ఈ యొక్క ఇంట్రొడక్షన్లో చూస్తాము. ఒకటి ద పీరియడ్, ఆ గ్రంథము యొక్క కాలం, ఎప్పుడు అది రాయబడింది. మీరు 1వ వచనాన్ని చూస్తే దానియేలు 1:1 చూస్తే యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజర్ యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, అది ఒక హిస్టరీని మనకు తెలియచేస్తుంది. బైబిల్లో చాలా హిస్టరీ ఉంది అండ్ అది ట్రూ హిస్టరీ. లోకంలో మానవ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలను దేవుడు డేట్స్తో సహా నమోదు చేయించాడు. అది ఆయనకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది ఏ కాలం అంటే 6th century BC, క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం. అప్పుడు ఈ యొక్క నెబుకద్నెజర్ అక్కడికి ముట్టడి వేయడానికి వచ్చాడు. యాక్చువల్గా 6th century అన్నానని మీరు అనుకుంటారు, ఎందుకంటే అక్కడ నుండి వెనక్కి వెళ్తుంది. సో 605 టు బి ప్రిసైజ్. దాని తర్వాత మనం 6th centuryలోకి వెళ్ళిపోతాం. ఒక వచనాన్ని రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. 2వ రాజులు 24:1-2. దాన్ని బట్టి మీరు ఆ కాలమానాన్ని తెలుసుకోవచ్చు. 2 Kings 24:1-2. చారిత్రాత్మకంగా ఇది చాలా కీలకమైనటువంటి కాలం. కొంత చరిత్ర నేను మీకు చెప్పాలి, అది మీకు అర్థమవుతే రాబోయే దినాల్లో దానియేలు మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి. కావాలంటే ఆ డేట్స్ అవన్నీ మీరు నా దగ్గర తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడైతే వినండి. క్రీస్తు పూర్వము 612వ సంవత్సరం
అప్పుడు మరి ఈ యొక్క బబులోను మరియు మాదీయులు వీళ్ళిద్దరూ కలిసి అష్షూరియుల మీదికి, అసీరియన్స్ మీదికి దండెత్తి వెళ్ళారు. అష్షూరు రాజధాని అయినటువంటి నినెవే మీదికి వారు వచ్చి దాన్ని పట్టుకున్నారనమాట. అప్పుడు అక్కడ నుండి అష్షూరు వారు పారిపోయినప్పుడు వారు ఎటుపోయారంటే వారికి మరి పడమరన ఉన్నటువంటి హారాను వైపు వారు వెళ్ళిపోయి అక్కడ వారు వారి యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి దేశం నుండి వారు బయటికి తరిమివేయబడ్డారు. 611వ సంవత్సరంలో బబులోను రాజు, ఆయన పేరు నబోపొలాసార్. ఈయన నెబుకద్నెజర్ యొక్క తండ్రి. ఈయన ఏం చేశాడు, హారాన్లో అష్షూరియులు ఉన్నారు కదా, అక్కడి నుండి కూడా వారిని తరిమేసి దాన్ని కూడా నేను చేజెక్కించుకోవాలని అక్కడికి దాడికి వెళ్ళాడు. 610వ సంవత్సరంలో మరి ఆయన మరలా మాదీయుల యొక్క సహాయము తీసుకొని హారాన్లో నుండి అష్షూరియులను తరిమి కొట్టేసరికి వారు ఈసారి తూర్పు వైపున ఉన్నటువంటి యూఫ్రటీస్ నది దాటి అవతలికి వెళ్ళిపోయారు. సో ఒక రకంగా చెప్పాలంటే నెబోపొలాసర్కి జయము లభించింది. కానీ 609వ సంవత్సరం వచ్చేసరికి అష్షూరియులు ఐగుప్తీయుల సహాయమును కోరారు. మా మీదికి మాటికి బబులోనీయులు మాదీయులు దండెత్తొస్తున్నారు, వారి బారిన మేము పడి నాశనం అయిపోతున్నాం, మాకు మీరు వచ్చి అండగా నిలబడండి, సహాయము చేయండి. అప్పుడు ఐగుప్తు రాజు ఫరో నెకో, మీరు బైబిల్లో చదువుతారు ఐగుప్తు రాజుగు నెకో అని, ఆయన మరి సహాయం చేయడానికి అష్షూరియులతో చేయి కలిపాడు. వీళ్ళిద్దరు చేయి కలిపినప్పుడు బైబిల్లో మీరు చదివితే ఓషియా అనేటువంటి ఒక రాజు ఉంటాడు, చాలా మంచి రాజు, దేవుడి పట్ల భయము భక్తి చూపిన రాజు. వీళ్ళు బబులోనీయులు మాదీయుల మీదకి యుద్ధానికి వెళ్తుంటే అనవసరంగా మధ్యలోకి వచ్చాడు. అప్పుడు ఆ యొక్క నెకో చెప్పాడు, ఫరో అయినటువంటి నెకో చెప్పాడు, ఇది నీకు మాకు యుద్ధం కాదు, అసలు మేము నీ జోలికే రావట్లేదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, నువ్వు అనవసరంగా మాతో పెట్టుకోవద్దు, వెనక్కి వెళ్ళిపో, వెనక్కి తగ్గు అంటే తగ్గలేదు. సో యోషియా ఆ యొక్క యుద్ధంలోనికి వచ్చి అనవసరంగా యుద్ధంలో చచ్చిపోయాడు. సో అందుకనే ఇతరుల సమస్యల్లో అనవసరంగా ఏం పెట్టొద్దు, కాలు పెట్టొద్దు, చెయ్యి పెట్టొద్దు, తల పెట్టొద్దు, ఆలోచించుకోండి. తర్వాత ఐగుప్తు, అస్సిరియా, అక్కడ హారాన్ ఇప్పుడు బబులోనీయుల చేతుల్లో ఉంది కనుక దాని మీద అటాక్ చేశారు. వారు జయం సాధించలేకపోయారు. 605వ సంవత్సరం వచ్చేసరికి నెబోపొలాసర్ యొక్క సైన్యానికి అధిపతి, ఆయన ఐగుప్తీయుల మీదకి యుద్ధానికి దండెత్తి వెళ్ళాడు. కర్కెమేష్ అనేటువంటి ప్రాంతంలో వారి మధ్యలో యుద్ధం జరిగింది. నెబుకద్నెజర్ ఐగుప్తీయులను ఓడించాడు. 605వ సంవత్సరం మే జూన్ మాసాలు, అప్పుడు కర్కెమేష్ నాశనం అయిపోయింది. నెబుకద్నెజర్ ఐగుప్తీయులను దక్షిణం వైపు తరిమికొట్టేశాడు. 605వ సంవత్సరం ఆగస్టు మాసంలో నెబుకద్నెజర్ తండ్రి బబులోన్ రాజు చనిపోయాడు. చనిపోగానే వెంటనే నెబుకద్నెజర్ బబులోనికి వెనక్కొచ్చి ఆయన రాజుగా మారాడు. 605వ సంవత్సరం సెప్టెంబర్లో ఆయన తిరిగి, ఆగస్టులో రాజయ్యాడు, మరలా వెంటనే నెక్స్ట్ మంతే తిరిగి పాలస్తీనా దేశం మీదకి మళ్ళా దండెత్తొచ్చాడు, అంటే ఇస్రాయేల్ మీదకి వచ్చాడు. యెరూషలేమును ముట్టడి వేశాడు. అక్కడి నుండి కొంతమంది యూదులను తన వెంట పట్టుకొని చెరగొని పోయాడు. ఈ 605 BCలో ఫస్ట్ లాట్ ఆఫ్ జ్యూస్ ని తీసుకుని వచ్చినప్పుడు దానియేలును, షద్రక్ను, మిషక్ను, అబెద్నగోను నెబుకద్నెజర్ తనతో పాటు తీసుకుని వచ్చాడు. సో అది అక్కడ ఆ యొక్క ఫస్ట్ వర్స్లో మనం చదివినటువంటి విషయం. తర్వాత నెబుకద్నెజర్ 597వ సంవత్సరంలో తిరిగి యూదా మీద ముట్టడి వేశాడు. ఎందుకంటే యెహోయాకీము నెబుకద్నెజర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటును అణచడానికి నెబుకద్నెజర్ అక్కడికి వెళ్ళాడు, దాన్ని అణిచాడు. 10,000 మందిని మరలా చెరపట్టుకొని తీసుకుని వచ్చాడు. ఈ రెండవ దండయాత్రలో చెరపట్టబడిన వారిలో రెండవ ప్రవక్త ఎహెచ్కేలును చెరపట్టుకొని వచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, 605 BC డానియల్ వాస్ టేకెన్ టు బాబిలాన్. 597 BC Ezekiel was taken to Babylon. So 2 prophets are in Babylon. 588లో నెబుకద్నెజర్ మూడవసారి యెరూషలేమును ముట్టడి వేశాడు. కొంత కష్టమైంది, కానీ చివరికి 586లో 586వ సంవత్సరంలో ఆయన పట్టణాన్ని చేజిక్కించుకున్నాడు, దాన్ని నాశనం చేశాడు. అండ్ ఫస్ట్ టైం అప్పుడు దేవుడి యొక్క మందిరము, సొలొమోను చేత కట్టబడిన మందిరము తగలబెట్టబడింది. సో నెబుకద్నెజర్ దాన్ని పూర్తిగా కాల్ చేశాడు. ఇక మిగతా యూదులందరినీ, కొందరిని మినహాయించి మిగతా వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. సో 3 సార్లు యూదులు నెబుకద్నెజర్ చేత చెరపట్టబడి బబులోనులోనికి తీసుకుని వచ్చారు. ఇక ముందుకెళ్ళిపోతే 586 నుండి 539 అంటే చాలా సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు ఇక
మీడో పర్షియన్ అంటే మాదీయులు పారసీకులు కలిసినటువంటి ఒక సామ్రాజ్యాన్ని కోరేష్ అనేటువంటి రాజు స్థాపించాడు. ఆయన బబులోనీయులను ఓడించేశాడు. కోరేష్ చాలా బలమైనటువంటి వాడు. కోరేష్ దేవుడి చేత వాడబడ్డాడు. 538వ సంవత్సరంలో కోరేష్ ఒక శాసనాన్ని రాసి యూదులు తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. సో అప్పుడు మనం నెహెమ్యాలో చదివాం చూడండి, 50,000 మంది యూదులు తిరిగి తమ దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు రెండో మందిరం యొక్క పునాదులు వేయబడ్డాయి. ఈ చరిత్ర మనకు అవసరం. అండ్ 538లో ఫౌండేషన్ వేశారు. 515లో 515వ సంవత్సరంలో మందిరము పూర్తి చేయబడింది. దానియేలు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎప్పటి నుండి ఉన్నాడు? 605వ సంవత్సరం నుండి 536వ సంవత్సరం వరకు. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 10వ అధ్యాయం 1వ వచనం వరకు దానియేలు 70 ఏళ్ళు ఉన్నాడు. ఇర్మియా 29 చదివితే దేవుడు ఇర్మియా ద్వారా పలికించినటువంటి ఒక ప్రవచనం ఏంటి? బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 70 ఇయర్స్ ఉంటారు. సో డానియల్ 70 ఇయర్స్ ఉన్నారు. అందుకనే డానియల్ వయసు అక్కడికి వెళ్ళినప్పుడు 15 ఇయర్స్ అయితే ఆ టైం వచ్చేసరికి 85 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఓకే, అది బిబ్లికల్ హిస్టరీ అన్నమాట. నా వరల్డ్ హిస్టరీ కూడా కొంత చెప్తాను, ఎందుకంటే అది దేవుడి దృష్టిలో, అంటే దేవుడి యొక్క టైం లైన్ ప్రకారం, కాలమానం ప్రకారం ప్రపంచంలో ఆయన చాలా ఏర్పాట్లు చేశాడు, పనులు చేస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో 600 BC మొట్టమొదటిసారి చైనా దేశంలో ఇనుము వాడకము అనేది నాగరికతకు తెలిసొచ్చింది. అంటే ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. 582వ సంవత్సరంలో గ్రీకు ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్ పైథాగరస్ జన్మించాడు. 566వ సంవత్సరంలో భారతదేశంలో సిద్ధార్థ గౌతమ జన్మించాడు. ఆయనే తర్వాత గౌతమ బుద్ధుడయ్యాడు. అంటే దానియేలు బతుకున్నప్పుడు భారతదేశంలో ఎవరున్నారు? గౌతమ బుద్ధుడు ఉన్నాడు. 551వ సంవత్సరంలో చైనీస్ ఫిలాసఫర్ ప్రముఖ కన్ఫ్యూషియస్ ఆయన జన్మించాడు. 550 సంవత్సరంలో చైనాలో లావోట్సు అనేటువంటి ఇంకొక మత నాయకుడు జన్మించాడు. ఆయనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టావోయిజంని ప్రారంభించాడు. సో ఒకవైపున దేవుడి ప్రజలు దానియేలు, హెచ్కేలు ఉన్నారు, ఇంకొక వైపున బుద్ధుడు పుట్టాడు, ఇంకొక వైపున కన్ఫ్యూషియస్ పుట్టాడు, ఇంకొక వైపున టావోయిజం పుట్టింది. అండ్ ఇంకొకటి మన దేశంలో రాజైనటువంటి బింబిసార, మగధ అనేటువంటి రాజ్యానికి రాజైనటువంటి బింబిసార భారతదేశంలో తన సరిహద్దులు పెంచుకుంటూ పోతున్నాడు. అదే టైం అనమాట, 543. అది 540లో భారతదేశంలోనే ఇంకొక ఆయన పుట్టాడు. ఆయనను వర్ధమాన్ అంటారు, లేకపోతే మనకి తెలిసే భాషలో లార్డ్ మహావీర్ అంటాడు. ఆయన జైనుల మతాన్ని స్థాపించాడు 540లో. 539లో ఫేబుల్స్ ఆఫ్ ఈసోప్ కథలు రాయడం మొదలు పెట్టాడు. ఈసోప్ అనేటువంటి ఒక బానిస కథలు రాశాడు 539 BCలో. ఇప్పటికి కూడా ఆ కథలు ఎంత ఫేమస్ అంటే నాకు చాలా ఫేవరెట్ కథలు అవి. అండ్ మీకు తెలుసా డెమోక్రసీ ఎప్పుడు ప్రారంభమైందో? ప్రజాస్వామ్యం అంటారు కదా, భారతదేశము పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ ఎప్పుడు ప్రారంభమైంది దాని గురించి చరిత్రలో వేరు విషయాలు చెప్తారు. కానీ యాక్చువల్గా హిస్టారికల్గా ఏథెన్స్లో ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త, ఆయన పేరు సొలోన్. ఈ సొలోన్ డెమోక్రసీకి ఫౌండర్ అన్నమాట. ఈయన మూలపితరుడు. ఆయన దానికి నాంది వేశాడు, ఇలాంటి వ్యవస్థ అవసరం అని చెప్పాడు. దాని తర్వాత దాన్ని సొఫిస్టికేటెడ్గా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి, రిఫైన్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి వేరే. కానీ ఈయన దానికి బీజం వేశాడు. అంటే 6th century మానవ చరిత్రకి ఎంత కీలకమైందో చూడండి. ఒకవైపున దేవుడి పని జరుగుతోంది, ఇంకొక వైపున ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో జరగడం అనేది ప్రారంభమైపోయింది. రెండవది ద ప్లేస్. మనం చూస్తే ఏ స్థలంలో ఇదంతా జరిగింది? ఇదంతా కూడా దాదాపుగా, అంటే దానియేలు యొక్క గ్రంథం అంతా, దానియేలు బబులోన్లో ఉన్నాడు గనుక 70 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు గనుక బబులోన్లోనే ఇది జరిగింది. యూదాకు సంబంధించినటువంటి వాడు, యూదా అనేటువంటిది ఇస్రాయేలుకు సంబంధించిన ఆ రాజ్యాల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 2గా విభజించబడింది సొలొమోన్ తర్వాత. ఇజ్రాయెల్ అంటే 10 గోత్రాలు ఉత్తరాన ఉండేటటువంటిది. యూదా అంటే 2 గోత్రాలు దక్షిణాన ఉండేటువంటిది. సో ఇక్కడ నుండి ఈయన బబులోనుకు తీసుకురాబడ్డాడు. బబులోన్ అనేది ఒక ప్రామినెంట్ పాత్ర పోషిస్తుంది, కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే దేవుడి యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడింది. రెండవది, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు వారిని అణిచి వారికి గుణపాఠం నేర్పించడానికి దేవుడు బబులోనీయులను వాడుకున్నాడు అనమాట. సో చాలా సందర్భాల్లో దేవుడు మనము అనుకోనటువంటి వారిని మనల్ని అణచడానికి వాడుకుంటాడు.
మనకు అందుకనే దేవుడు తెలిస్తే మంచిది, ఆయన మనకు చెప్తాడు ఇప్పుడు నిన్ను అనుస్తున్నాను అని, లేకపోతే అనవసరంగా మనం కష్టపడిపోతూ ఉంటాం. ఇటువైపేమో యెహోయాకీము యూదా, అటువైపేమో నెబుకద్నెజర్ బబులోను. తర్వాత మరలా నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాం అతన్ని కూడా ఎట్లా చెరగొని పోయాడు. ఇక్కడ బేసికల్లీ మనం చూడాల్సింది ఏంటంటే నెబుకద్నెజర్, బబులోనియులు వీరు లోక వ్యవస్థకు సాదృశ్యం, దైవ విరుద్ధమైనటువంటి లోక వ్యవస్థకు సాదృశ్యం. బాబిలోన్ గురించి మనం మొట్టమొదట ఎక్కడ చదువుతాం? మీ జ్ఞాపకం ఉంటే చెప్పొచ్చు, ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేల్ గోపురం అనేది మనం చదువుతాం కదా. అక్కడ ప్రజలందరూ ఏకమై దేవుడికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థను తయారు చేయడానికి వారు ముందుకొచ్చారు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థను రానివ్వకుండా దాన్ని చిన్నాభిన్నము చేశాడు. సో బాబేల్ అన్నటువంటి ఆ పదానికి ఇంగ్లీష్లో కన్ఫ్యూషన్, తెలుగులో మీరు ఫుట్ నోట్లో చూస్తే తారుమారు. సో దేవుడు తారుమారు చేస్తాడు. అందుకని నేను అంటుంటాను, లోక సంబంధాలు మనం పెట్టుకుంటే ఎక్కువగా లోక సంబంధుల చేత మనము ప్రభావితం అవుతే ఏమవుతాము? మారిపోతాం. లేకపోతే లోక సంబంధికులతో క్రైస్తవులు సంబంధాలు పెట్టుకుంటే మారుతారు. ఇప్పుడు దాన్ని ఉల్టా వేసి చెప్పండి, తారుమారు. సో లోకం మనల్ని ఏం చేస్తుంది? తారుమారు చేస్తుంది. మన ఆలోచనలను తారుమారు చేస్తుంది, మన జీవితపు విలువలను తారుమారు చేస్తుంది, మన యొక్క లోపల ఉన్నటువంటి కోరికలను తారుమారు చేస్తుంది, మనల్ని కంప్లీట్గా దేవుడికి పనికి రాకుండా తయారు చేసేస్తుంది. ఆ దేవుడికి తెలుసు, అందుకనే దానికి దూరంగా ఉండమంటాడు. సో ఆదికాండం 11లో ప్రారంభమైనటువంటి తారుమారు ప్రకటన గ్రంథం 17-18లో కానీ క్లైమాక్స్కి రాదు. అక్కడికి వరల్డ్ సిస్టమ్ బాబిలోన్ని ప్రభు వచ్చినప్పుడు నాశనం చేసేస్తాడు. నేను ఇంకొక 2 విషయాలు ఇక్కడ మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను. యూదాలో దేవుడు పాలిస్తున్నాడు, బబులోన్లో సాతాను పాలిస్తున్నాడు. యూదాలో నిజమైనటువంటి భక్తి ఉంది, బబులోన్లో అబద్ధపు భక్తి ఉంది. యూదా వాగ్దాన దేశము, అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. బబులోను శాపగ్రస్తమైనటువంటి దేశం, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్లో ఒక ఆయన సేవకుడు, లూయి ఇవాన్స్ అనేటువంటి సేవకుడు మాట్లాడుతూ ఆయన చెప్పాడు తన ప్రజలకి, అమెరికన్స్కి, ఒకటి మీరు మర్చిపోవద్దు, మనకు దేవుడు చాలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మనము అసలు ఎందుకు పనికిరానటువంటి అనామకులమైనటువంటి చాలా తక్కువ శాతముగా ఉన్నటువంటి మరి పిల్గ్రిమ్స్గా, ప్రయాణికులముగా అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఈ కొత్త భూమి మీద కాలు పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఎంత గొప్ప దేశంగా, ప్రపంచంలో సూపర్ పవర్ నేషన్గా మార్చాడు. అది చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక మంచి మాట అన్నాడు, ద కిస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ అపాన్ అవర్ ఫేస్. మన ముఖాల మీద దేవుడు ముద్దు పెట్టాడు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని చూసి మొహం తిప్పుకునేటట్టు మనం బ్రతుకుతున్నాం. మన ముఖం మీద దేవుడు ముద్దు పెట్టాడు, కానీ ఈ రోజున మన జీవన విధానం ఎట్లా ఉందంటే దేవుడు చూసి అచ్చి అని అసహించుకొని ఆయన ముఖాన్ని తిప్పుకునేటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే. అందుకనే వారు బబులోనుకు 70 ఏళ్ళు అప్పగించబడ్డారు. సో బబులోను వారిని ఆ రకంగా అణిచేసింది. మూడవది ద పర్సన్. ఎవరు దీని యొక్క ముఖ్యమైనటువంటి పాత్రధారి అంటే దానియేలే. దాంట్లో షద్రకు, మెషకు, అబేద్నగోలు కూడా చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, జీవితాన్ని మనకు చూపిస్తారు. కానీ దానియేలులో ప్రధాన పాత్రను పోషించింది దానియేలే. దానియేలు గురించి మనం నెక్స్ట్ లెసన్లో ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం, కానీ కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. దానియేలు గ్రంథం అంతా మీరు చదివితే కొన్ని విషయాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఒకటి, దానియేలుకు దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ట్రిమెండస్ ఫెయిత్. అపారమైనటువంటి విశ్వాసం ఉంది దేవుడి మీద. మీరు ఇమాజిన్ చేయండి, నెబుకద్నెజర్ లాంటి పాలకుడు మనకు లేడు, బబులోను లాంటి పరిస్థితులు మనకి ఇంకా లేవు. ఎందుకంటే మనం అనుకుంటుంటాం అప్పుడే బాగుండిందేమో. కొన్ని సందర్భాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని చరిత్రల్లో అప్పుడే దారుణంగా ఉండింది, ఇప్పుడే బాగుంది. సో ఆ రకంగా తీసుకుంటే అలాంటి ఖచ్చితమైనటువంటి కరాఖండిగా అంటే ప్రాణం తీసేస్తారు, అంటే ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు నిన్ను పట్టుకున్న నీ ప్రాణం తీయడానికి కోర్టులు నీకు 10-12 ఏళ్ళు జైల్లో కూర్చోబెట్టి భోజనం పెడతాయి. 10-12 ఏళ్ళకి కానీ నీ ప్రాణం పోదు. అప్పుడు రాజు కోపం వచ్చిందంటే ఉఫ్ అన్నాడంటే పోయింది తలకాయ. సో ఆ టైంలో దానియేలు దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ టైంలో అట్లాగే బతకగలుగుతారు, ఇంకో రకంగా బతకలేరు. ఇప్పుడంటే మనం ఎట్లాగంటే అట్లా బతికేస్తున్నాం. ఆ టైంలో డానియల్ అంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు. నేను అనుకుంటాను దానియేలు దేవుడికి అంత భయపడ్డానికి, భక్తి చూపడానికి ఇంకొక కారణం ఉంది. ఆయన పేరేంటో తెలుసా? డానియల్ అంటే మై గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నా న్యాయాధిపతి, దేవుడు నా తీర్పరి, దేవుడు నన్ను లెక్క
అడుగువాడు. ప్రతిరోజు ఆ పేరు పెట్టుకున్నటువంటి మనిషి ఉదయం లేచి తన యొక్క ప్రవర్తనలోకి వెళ్తున్నప్పుడు అందరూ దానియేలు దానియేలు అని పిలిచి ఆయన సంబోధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడైనా తప్పు చేయాల్సి వస్తే దానియేలు అనగానే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు అన్నది ఆయనకు ఒక హెచ్చరికే కదా. సో అందుకేనేమో బహుశా నాకు తెలియదు, అనుకుంటున్నాను ఆ రకంగా ఉండి ఉండొచ్చు. యూదా నుండి ఇతడు తీసుకురాబడ్డాడు, ఇతడు రాజవంశీయుడు. మరి కొంతమంది ఈ రాజానికి లేకపోతే ఆ రాజుకి సంబంధించిన వారు అని అన్నారు. ఒక బైబిల్ పండితుడు మరి ఒక భాగం ప్రకారం ఒకసారి మీరు తిప్పండి, యెషయా గ్రంథం 39వ అధ్యాయము, యెషయా గ్రంథం 39వ అధ్యాయము 6-7 వచనాలు. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. ఎవరికి చెప్పబడింది అంటే హిజ్కియా రాజుకి చెప్పబడింది. సో కొంతమంది పాత బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే హిజ్కియా వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండాలి దానియేలు. రాజవంశీకుడు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు. యూదా గోత్రం నుండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. సో దానియేలులో ప్రగాఢమైనటువంటి ఆత్మీయత ఉంది, లోతైనటువంటి ఆత్మీయత ఉంది, మిక్కిలి వినయం కలిగినటువంటి వ్యక్తి. చాలా మంది మిక్కిలి వినయముతో ప్రార్థన చేస్తున్నాను అంటారు కానీ వారికి మిక్కిలి వినయము ఉండదు. కానీ ఈయన అట్లాంటి ప్రార్థన ఎక్కడ చేయకపోయినా ఆయనలో గొప్ప వినయం ఉంది అనేది ఆయన వ్యవహారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. బలమైనటువంటి ప్రార్థనా పరుడు. ఆయన కాలంలో రాజులతో మాట్లాడడమే కాదు, ఆయన కాలంలో మంత్రగాళ్లతో మాట్లాడడమే కాదు, ఆయన కాలంలో దేవదూతలతో మాట్లాడడమే కాదు, అన్నిటికి మించి ఆయన కాలంలో దేవుడితో మాట్లాడేవాడు. అండ్ ఆయన్ని దేవదూత వచ్చినప్పుడు సంబోధించినప్పుడు ఒక మాట అంటాడు, దానియేలు నీవు దేవునికి బహుప్రియుడవు, గ్రేట్లీ బిలవ్డ్. ఎంత గొప్ప సాక్ష్యం అది, దేవుడికి బహుప్రియుడు. అండ్ యాక్చువల్గా మీరు చూస్తే బబులోనులోనికి చెరలోనికి వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేవుడికి బహుప్రియులు కారు, కానీ దానియేలు దేవునికి బహుప్రియుడు. బహుశా యేసు ప్రభు గురించి తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇస్తాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. సో దానియేలు బహుప్రియుడు అన్నాడు అంటే దానియేలు కూడా దేవుడి హృదయానికి ఎప్పుడు ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. ఆయనకు మరి గొప్ప భక్తి, ఆయనకు గొప్ప జ్ఞానము అండ్ రెండిటికి సంబంధించిన నిబద్ధత, కన్సిస్టెన్సీ. 85 yearsలో డానియేల్ ఎక్కడా కూడా పైకి కిందికి పోడు, ఏకరీతిగా ఒకే అభివృద్ధిని మనం చూడొచ్చు. అండ్ ఆయన కాలంలో విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారందరినీ మించినటువంటి జ్ఞానిగా పేరుగాంచాడు. కళ యొక్క అర్థాన్ని చెప్పినటువంటి నిష్ణాతుడిగా పేరుగాంచాడు. సందేహాలు నివృత్తి చేశాడు, ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు, శ్రేష్టమైన ఆత్మను కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైన హృదయం గలవాడు, స్వచ్ఛమైన మనస్సు గలవాడు అండ్ దేహమును నిర్మలముగా ఉంచుకున్నటువంటి వాడు. ఆయన లోపల ఎక్కడ కల్మషం లేదు. ఒక మాటలో చెప్పాలంటే యాజ్ ఎ సియర్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో సియర్ అంటే చూచువాడు. ఎక్కడికి చూచువాడు? భవిష్యత్తులోనికి చూచువాడు. సో ప్రవక్త. ఆయనకు ఒక పియర్ అంటూ లేడనమాట, ఆయనకు సాటి పోటీ ఎవడు లేడు. అమెరికన్ ప్రెసిడెంట్ కాల్విన్ కూలిజ్ అనేవాడు, వీ డు నాట్ నీడ్ మోర్ నాలెడ్జ్, వీ నీడ్ మోర్ క్యారెక్టర్ అని. మనకి ఇంకా ఎక్కువ తెలివి అవసరం లేదు, మనకి ఎక్కువ గుణం అవసరము. సో ఆ కేటగిరీలో దానియేలు తెలివి జ్ఞానము కలిగే కాదు, గొప్ప గుణము కలిగినటువంటి వ్యక్తి. మీరు బైబిల్లో నోవహును చూడండి, అబ్రహామును చూడండి, మోషేను చూడండి, దావీదును చూడండి, గొప్ప దైవ సేవకులు, గొప్పగా దేవుడి చేత వాడబడినటువంటి సాధనాలు. కానీ వీరందరిలో మనకు లోపాలు, దోషాలు కనబడతాయి. ఒకరిలో 1, ఒకరిలో 2-3 కనబడతాయి. అవన్నీ కూడా బైబిల్లో నమోదు చేయబడ్డాయి. దానియేలు 12 అధ్యాయాల్లో కానీ దానియేలు మొత్తం బైబిల్ అంతట్లో ఎక్కడ ఒక్క లోపం ఆయనలో ఉన్నట్టు దేవుడు నమోదు చేయలేదు. హెచ్కేల్ మీరు చదివితే దానియేలును యోబుతో అండ్ మరొకరితో నీతిమంతుడితో ఆయన పోల్చి మరీ చెప్తాడు. సో అలాంటి దానియేలు మరి ఈ యొక్క వ్యక్తి అన్నమాట, గొప్ప ఆత్మీయత, యథార్థత కలిగినటువంటి వ్యక్తి. అండ్ ఇవి రెండు కూడా ఎక్కడి నుండి వచ్చాయి? ఒకసారి మీరు ఆలోచిస్తే బయట ఉన్నటువంటి మొక్కల గురించి, కొన్ని గ్రీన్ హౌస్లో పెంచుతారు, దానికి చక్కని ఏర్పాటు ఉంటుంది అనమాట, షెల్టర్ ఉంటుంది, దాంట్లో అవి పెరుగుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద మొక్కల్ని మనం చూస్తే బయట ఉంటాయి, ఎండకు ఎండిపోతాయి, వర్షానికి తడిసిపోతాయి, మంచుకు నానిపోతాయి.
అండ్ వాటి మీదకి ఏమైనా చేయొచ్చు, గేదెలు రావచ్చు, ఇంకోటి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అవి చక్కగా అద్భుతంగా అందమైన ఫలాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎంత శ్రేష్టతను సంపాదించుకుంటాయి. సో దానియేలు ఆ కండిషన్స్లో అట్లా ఇదయ్యాడు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ద ప్రామినెన్స్, ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. దానియేలు గ్రంథాన్ని రెండుగా విభజించారు. మొదటి 6 అధ్యాయాలు డానియల్స్ పర్సనల్ హిస్టరీ, దానియేలు యొక్క వ్యక్తిగత చరిత్ర. మిగతా 6 అధ్యాయాలు 7 నుండి 12 వరకు డానియల్స్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ, దానియేలు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య. ఇది 2 భాషల్లో రాయబడింది. మనందరం అనుకుంటాం పాత నిబంధన అంటే అంత హీబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన అంటే అంత గ్రీకులో రాయబడింది. కానీ దానియేలు 1వ అధ్యాయము 8 నుండి 12వ అధ్యాయాల వరకు హీబ్రూలో రాయబడింది. 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అరమైక్లో రాయబడింది. ఆ 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అన్యుల కొరకు దేవుడిచ్చినటువంటి వాక్యం ఉంది. ఆ కాలములో ప్రపంచం అంతటికి బబులోను అగ్రగామి దేశం, అక్కడ వారు అరమిక్ ఎక్కువ మాట్లాడేవారు. సో వారికి రాయబడినటువంటి భాగమును అరమిక్ భాషలో రాశాడు. యూదులకు రాసినటువంటి భాగమును 1వ అధ్యాయం 8, 9, 10, 11, 12 అధ్యాయాలు అదేమో హీబ్రూ భాషలో రాశాడు. అండ్ దీని యొక్క థీమ్ ఏంటి, దానియేలు గ్రంథం యొక్క ప్రధాన అంశం ఏంటి? 5వ అధ్యాయం 21వ వచనం. దానియేలు 5:21 కావాల్సిన భాగాన్ని చదువుతున్నాను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు. థీమ్ ఏంటంటే ద మోస్ట్ హై గాడ్ ఈజ్ సుప్రీం అండ్ ఈజ్ సావరెన్ ఓవర్ ఆల్ హ్యూమన్ కింగ్డమ్స్. దెర్ ఈస్ నన్ లైక్ హిమ్, నో వన్ క్యాన్ కంపీట్ విత్ హిమ్. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపించాలంటే వారిని స్థాపించాడు, ఎవరిని తొలగించాలంటే వారిని తొలగిస్తాడు. అందుకనే క్రైస్తవులు ప్రార్థన చేయాలా, దేవుడికి దేవా నీవు కావాలనుకున్న వ్యక్తినే మాకు నాయకుడిగా దయచేయమని. ఆయన ఇష్టం, ఆయన కావలసినటువంటి వ్యక్తిని ఆయన దాని మీద నిలబెట్టే శక్తిని కలిగినటువంటి వాడు. దీని యొక్క 2వ వైపును మనము భవిష్యత్తులో చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 11:15. 7వ దూత దూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అది నా ఆశ అన్నమాట. ఎప్పుడవుతాయా అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. యునైటెడ్ నేషన్స్ ఉండదప్పుడు, ట్రంప్ను డంప్ చేసేస్తాం. ఎందుకంటే ఒకటే ఒక రాజ్యం అండ్ ఒకే ఒక రాజు, రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి యేసు రాజ్యం. కాకపోతే ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి, దేవుడి యొక్క శక్తిని గురించి దానియేలు గ్రంథం అంతా మనం చూస్తాం. 7 విషయాలు దేవుడి శక్తిని చూపించేవి ఈ గ్రంథంలో కనబడతాయి. జస్ట్ ఒక మాట బ్రీఫ్గా చెప్తాను. దానియేలు ఆయన యొక్క 3 స్నేహితుల యొక్క గుణములో, వారి యొక్క ప్రతి వ్యవహారములో దేవుని శక్తిని మనం చూడొచ్చు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా నీతితో అక్రమమునకు తాను అప్పగించుకోకుండా బ్రతకాలంటే అది ఆ వ్యక్తి వల్ల సాధ్యము అవ్వదు. అది దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చే కృప ద్వారా అవుతుంది. అందుకనే బైబిల్ చెప్తోంది, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయగలను. సో దేవుడు ఆ దానియేలుతో, షద్రక్, మెషక్, అబేద్నెగోలతో ఎలాంటి సంబంధాన్ని కలిగి వారికి తన శక్తినిచ్చాడో తెలుసుకోవచ్చు. 2వది, అక్కడ దానియేలుకు విశిష్టమైనటువంటి జ్ఞానమునిచ్చి దాంట్లో దేవుడు తన శక్తిని కనపరుచుకున్నాడు. 3వది, నెబుకద్నెజర్ యొక్క కలకు ఆయన వివరణ ఇవ్వడం ద్వారా తిరిగి దేవుడు తాను ఎంత శక్తిమంతుడో నిరూపించుకున్నాడు. మామూలుగా నాకు ఎంతో మంది చెప్తుంటారు, మాకు ఈ కళ వచ్చింది, దాని అర్థం ఏంటో చెప్పండి అని. నాకు చాలా కళ్ళకు అర్థం తెలియదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో కళలు వస్తే నన్ను మాత్రం అడగండి, దేవుణ్ణి అడగండి. దర్శనాల గురించి చెప్పమంటే బైబిల్లో ఉన్నటువంటి వాటి గురించి చెప్తారు, అంతేగాని కళలు చాలా వస్తాయి, ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఒక నెలకి మనకి ఎన్ని వేలు వస్తాయో. నెబుకద్నెజర్కు ఒక కళ వచ్చింది. కళ ఆషామాషి కళ కాదు, ఈ కళ దేవుడిస్తే వచ్చింది.
ఆ నెబుకద్నెజర్ కళను మర్చిపోయాడు. నా ఇప్పుడు కళ చెప్పడు, కళ అర్థాన్ని చెప్పమంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి ఎంత తిరకాసో. అందుకే అన్నాను, అట్లాంటి కాలంలో మనం బతకట్లేదు, దేవుడికి స్తోత్రం అనేసి. సో దానియేలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు కనుక దేవుడి యొక్క శక్తి ద్వారా కళ యొక్క అర్థాన్ని చెప్పాడు. 4వది, దానియేలు యొక్క 3 స్నేహితులు ఆ యొక్క అగ్ని గుండంలో దాన్ని 7 పెంచి దాంట్లో వేసినప్పుడు, బైబిల్లో మీరు జాగ్రత్తగా చదివితే తర్వాత మనం చూద్దాం దాన్ని, వారిని వేసిన వారు కాలిపోయారంట, వీళ్ళు మాత్రం అగ్ని వాసన లేకుండా బయటకు వచ్చారు. దాన్ని ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయమంటే, మీకు ఆ ఎస్ఏ రాయమని 1 word రాయమంటే ఏమని రాస్తారు? గాడ్స్ పవర్, 2 words. నెబుకద్నెజర్ని ఆయన మరి తర్వాత హెచ్చరించాడు. నెబుకద్నెజర్ మరీ హెచ్చిపోతున్నప్పుడు హెచ్చరించాడు, తర్వాత శిక్షించాడు, 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి తినేటట్టు చేశాడు. ఆ తర్వాత తిరిగి అతన్ని మరలా రెస్టోర్ చేశాడు. బెల్షజార్ అనేటువంటి ఒక మూర్ఖపు రాజు చేసినటువంటి మూర్ఖపు మత్తు విందులో దేవుడి యొక్క హస్తము గోడ మీద ఉన్నటువంటి పూత మీద రాత రాయడం మొదలుపెట్టగానే అందరికీ వెన్నులో వణుకుబుట్టింది. సో అది దేవుడి యొక్క శక్తి. అండ్ దెన్ మనం ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంకా చాలా ఉంటాయి, తర్వాత మనం చూద్దాం. దానియేలును సింహాల గుహలో నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజుల్లో వారికి ఒక అలవాటు ఉండేది, సింహాలకు 3 రోజుల వరకు తిండి పెట్టేవారు కాదంట. తిండి పెట్టకుండా బాగా ఆకలితో ఉంచిన తర్వాత ఆహారాన్ని వేసేవారు. సో వెంటనే అది మేబీ సింహాలైనా బోన్లు వదులుతాయేమో, క్రైస్తవులను సింహాలు బీట్ చేయలేవు అనుకుంటా. మన వాళ్ళు ముక్కాన్ని అమ్ములుతారు, బొక్కాన్ని అమ్ములుతారు. సో ఎండ్లో డానియల్ అనేది అలాంటి హాస్టైల్ సొసైటీలో, అంటే చాలా దారుణమైన సమాజంలో బ్రతికే వారికి గొప్ప నిరీక్షణ, ధైర్యము, బలమునిచ్చేటువంటి గ్రంథం. థాయిలాండ్లో లీసు తెగ ప్రజలు ఉంటారు. థాయిలాండ్లో లీసు తెగ ప్రజలు. సో వారి దగ్గరికి మిషనరీలు వెళ్ళినప్పుడు వారి భాషలోనికి బైబిల్ని తర్జుమా చేసే ప్రోగ్రామ్ని మొదలుపెట్టినప్పుడు వారు మరి మిషనరీల నోట్లో నుండి దానియేలు గురించి కొంత విన్నారు, జెనసిస్ ఆదికాండం గురించి కొంత విన్నారు. సో వాళ్ళందరూ తెగ ప్రజలందరూ మిషనరీల దగ్గరకు వచ్చి కోరుకుంది ఏంటో తెలుసా? మాకు మొదట మీరు దానియేలును మా గ్రంథంలోనికి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి, తర్వాత జెనసిస్ ఇవ్వండి అని అన్నారు. ఎందుకంటే వారి పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే డానియేల్ అవసరమని వారు గుర్తించేశారు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు మరి ఈ యొక్క గ్రంథమును ఇవ్వడం ద్వారా ఏం నేర్పించాడంటే, మీరు ఎంత తప్పు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా, ఎన్నిసార్లు మీరు నా దండం కిందికి వచ్చినా, చివరికి మీ అంతాన్ని నా ప్రణాళిక ప్రకారం నేను అనుకున్నది నెరవేర్చడానికి సరిదిద్ది దాన్ని నేను సాధిస్తాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన ప్లాన్ వేయడమే కాదు, దాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో క్రైస్తవ విశ్వాసులకు యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నా సంఘాన్ని నేను కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరం. సో మనం కొన్నిసార్లు ఓడిపోతున్నట్టు అనిపించవచ్చు, కొన్నిసార్లు వెనకబడినట్టు అనిపించవచ్చు, కొన్నిసార్లు అల్పసంఖ్యాకులము అని అనిపించవచ్చు. మనం అనుకోవచ్చు భారతదేశంలో 130 కోట్లు ఉన్నారు. మొన్న రీసెంట్గా 23rd 22nd నాకు డేట్ గుర్తులేదు, ఎన్డీటీవీ నేషనల్ టీవీలో వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 2.7 నుండి 2.3కి వచ్చేసింది. 4.4% డౌన్ఫాల్, పెరగట్లేదు, తగ్గింది. సో ఇంతమందిలో మేమేంటి అని మనం అనుకోవచ్చు, కానీ అంతమందిని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి దేవుడి పిల్లలం మనం అని మర్చిపోవద్దు. 50 ఏళ్ల క్రితము మార్క్సిస్ట్ గవర్నమెంట్ వారు కొన్ని సంఘాలను వారి యొక్క ప్రభుత్వం యొక్క అధికారం కింద పెట్టి అవి నడవడానికి అనుమతి ఇచ్చినప్పుడు ఒక షరతు పెట్టారు, చివరి దినాల గురించి మీ ప్రసంగాల్లో ప్రస్తావన చేయొద్దు. డూ నాట్ ప్రీచ్ అబౌట్ లాస్ట్ డేస్ ఇన్ యువర్ సర్మన్స్. ఎందుకంటే చివరి దినాల్లో యేసు వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనమందరం కూడా అన్నిట్లో నుండి విడుదల పొందుతామని చెప్పేస్తే క్రైస్తవులందరూ కూడా బలవంతులైపోతారు, మా మాటకి ఇక లాంగర్. ఇప్పుడు సమస్య ఏంటంటే బైబిల్ చదివేటువంటి మనకు దాని మీద అంత విశ్వాసం లేదు, కానీ బైబిల్ అంటే విశ్వాసం లేని, దేవుడు అంటే విశ్వాసం లేని మార్క్సిస్టులు దానికి అంత భయపడిపోయారు. సో దేవుడి వాక్యము మనల్ని ఎంత బలపరుస్తుందో, సాహసంతో సమర్పణతో సేవ ఎట్లా చేయొచ్చో నేర్పిస్తుందో మనం తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక రోజున మట్టిలో కలిసిపోతాయి. దేవాది దేవుడు ఒక్కడే మహోన్నతుడుగా నిలుస్తాడు. స్పెయిన్ రాజు ఫిలిప్ II, ఆయన తండ్రి అప్పుడు రోమన్ ఎంపరర్గా ఉండేవాడు.
సో ఆయన చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఒక సాంప్రదాయం ఉండేది, సార్కోఫేగస్ అంటే ఒక కాఫిన్ని మామూలుగా మనము చెక్కతో చేయిస్తాము, దాంట్లో శవాన్ని పెడతాం, మూసేసి భూమిలో దాన్ని పెట్టేస్తాం. సార్కోఫేగస్ అనేది బండతో చేయబడినటువంటి కాఫిన్ అన్నమాట, శవపేటిక, కానీ బండతో చేస్తారు, భూమిలో పెట్టరు, బయటే పెడతారు. సో నేను అంతకుముందు ఒకసారి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ సార్కోఫేగస్లు చూశాను. ఇంత హైట్ ఉంటాయి, అంత పెద్దగా. ఆ బండను తొలగించడం ఎవడి చేత కాదు, దాని మీద అంత పెద్ద స్లాబ్ పెడతారు. సో ఈ తండ్రిని ఫిలిప్ II సార్కోఫేగస్లో పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత నాన్నను చూడాలనిపించిందంట. సో పని వాళ్లతో దాన్ని జరిపించి కొంత జరపగానే లోపలికి చూశాడు. లోపలికి చూస్తే ఆ తండ్రి యొక్క ఆకారము, ఆ యొక్క దర్పం అంతా అట్లా కనపడింది. బండని ఇంకా జరిపారు. ఇంకా జరిపేసరికి వెలుగొచ్చింది అండ్ గాలి వచ్చింది. నువ్వు మొత్తం తీసేసరికి ఇప్పుడు చూస్తే ఆ ఆకారము, ఆ యొక్క దర్పం అంతా కూడా ఒక్కసారి ఇట్లా పటల్న పడిపోయాయి అన్నమాట. ఏం లేదు అక్కడ, డస్ట్. దాన్ని అట్లా మూత పెట్టినప్పుడు అది అట్లాగా ఉండింది, కానీ దాన్ని ఒక్కసారి తీసి లైట్ అండ్ ఎయిర్ లోపలికి రాగానే మొత్తం క్రష్ అయిపోయింది. అంటే మొత్తం కుప్పగూలిపోయింది. ఒక జస్ట్ అట్లా ఒక ఫ్లేక్ ఉంటుంది చూడండి, పొరలాగా ఉంది, కానీ ఒక్కసారి పడిపోయింది. దాని గురించి చరిత్రకారులు రాసినప్పుడు అంటారు, ఎంత పెద్ద రాజులైనా, ఎంత గొప్ప చక్రవర్తులైనా ఒక రోజున దే విల్ కొలాప్స్ యాజ్ డస్ట్ అండ్ దే గో డౌన్ ఇన్ టు ద డస్ట్. మట్టిలో కలిసిపోతుంది. ముగింపులోనికి వచ్చేసాను. దీన్ని రచయిత ఎవరు అంటే దానియేలు. దాని గురించి యేసుప్రభువే చెప్పాడు కనుక మనం ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీని యొక్క డేట్ గురించి చాలా యుద్ధం జరుగుతుంది. ఇప్పటికి కూడా దాని యొక్క యుద్ధం జరుగుతూనే ఉంది. చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే దానియేలు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో రాయబడలేదు, 2వ శతాబ్దంలో రాయబడింది. కానీ దాన్ని ఆ రకంగా మరి వారు పేర్కొంటున్నారు అని తప్పుపడుతున్నారు. సో వారి అభిప్రాయం సింపుల్గా ఏంటంటే, చారిత్రాత్మకమైనటువంటి దానియేలు 6వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఈ గ్రంథమును రాయలేదు. ఒక అనామకుడు ఆయన పేరును వాడి 2వ శతాబ్దంలో, టు బి ప్రిసైజ్ క్రీస్తు పూర్వము 165వ సంవత్సరంలో మక్కబీయులు తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో సెలుసిడ్ రాజైనటువంటి యాంటియోకస్ ఎపిఫేనస్ అనేటువంటి దుర్మార్గుడు యెరూషలేం మీదకి వచ్చి పడి యూదులను విపరీతంగా చిత్రహింసల పాలు చేస్తున్నప్పుడు మక్కబీయులు అతని మీద తిరుగుబాటు చేశారు. ఆ టైంలో యూదులను బలపరిచి ప్రోత్సహించడానికి ఒక అనామకుడు ఈ గ్రంథాన్ని రాశాడు. కానీ దీన్ని ప్రవచనములాగా రాశాడు, చరిత్రలాగా రాయలేదు. 6వ శతాబ్దంలో రాసినట్టు దాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అది తప్పు అని అన్నారు. దాని మీద ఇంకా వాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బైబిల్ ప్రకారం మనం చూస్తే వారు ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాఫెసీ, ఇట్ ఈజ్ హిస్టరీ. ఇది చరిత్ర, ఇది ప్రవచనం కాదు. అయిన తర్వాత రాసింది ప్రవచనం అవ్వదు. అయిన తర్వాత రాస్తే దాన్ని ఏమంటారు? చరిత్ర అంటారు. అవ్వకముందు రాస్తే దాన్ని ఏమంటారు? ప్రవచనం. ఎందుకంటే ఒకవేళ దాన్ని వారు తీసివేయకపోతే మిగతా అంతా కూడా నెరవేరుతుంది కదా. సో అంతటిని కొట్టేయాలంటే దీన్ని కొట్టేయాలన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం. నా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యేసుప్రభు మత్తయి 24:15లో చెప్పినటువంటిదే ఆ యొక్క హేయ వస్తువు. అది ఒక రకంగా యాంటియోకస్ ఎపిఫేనస్ వచ్చినప్పుడు యూదుల యొక్క మందిరాన్ని అపవిత్రపరిచి ఆ యొక్క బలిపీఠం మీద యూదులకు అపవిత్రమైనటువంటి జంతువు అయినటువంటి పందిని బలిగా వేసి వారిని చాలా బాధ పెట్టాడు, మనస్తాపం తెప్పించాడు. సో హేయ వస్తువు అనేది ఒక రకంగా ఆయన టైంలో కూడా నెరవేరింది, కానీ భవిష్యత్తులో క్రీస్తు విరోధి కాలంలో నెరవేరుతుంది. సో దాన్ని బట్టి వారు ఇంత యాక్యురేట్గా డానియల్ ప్రాఫెసీ చెప్పాడు అన్నది ప్రజలు నమ్మితే ఇక చరిత్ర మారిపోతుంది అన్న ఉద్దేశంతో దాన్ని మార్చే ప్రయత్నం చేశారు. సో యేసేమన్నాడు, దాని గురించి యేసుప్రభు చెప్పినప్పుడు దానియేలును ఒక ప్రవక్త అన్నాడు. దానియేలు కాలం ఏంటో మనందరికీ తెలుసు, యేసు ప్రభు కన్నా 600 సంవత్సరాల క్రితము. సో దానియేలు అనేటువంటి ఒక నిజమైన యథార్థమైన చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని మన ప్రభు అయిన యేసే చెప్పాడు. రెండవది, అతడు ప్రవక్త అని చెప్పాడు. ప్రవక్తలు ఎప్పుడు జరగబోయే దాని గురించి చెప్తారు, జరిగిపోయిన దాని గురించి కాదు. సో దాన్ని బట్టి మనం దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మొచ్చు. మూడవది, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దానియేలు చెప్పిన దాన్ని యేసుప్రభు చెప్పాడు. అండ్ ఇది జరగక ముందే దానియేలు చెప్పాడు. ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి ఒక యూదా చరిత్రకారుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్తాడు. దీంతో నా మెసేజ్ అయిపోతుంది.
అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించే ప్రయత్నంలో అన్ని దేశాలకు వెళ్తున్నాడు. యెరూషలేంకు కూడా వచ్చాడు. యెరూషలేంకి ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు పూర్వము 332వ సంవత్సరం. అలెగ్జాండర్ పుట్టింది క్రీస్తు పూర్వం 356వ సంవత్సరం. సో క్రీస్తు పూర్వం 332వ సంవత్సరంలో యెరూషలేమును పట్టుకోవడానికి వచ్చాడు. సో చరిత్ర చెప్పేది ఏంటంటే, జోసిఫస్ అనేటువంటి రెనౌండ్ హిస్టోరియన్ చెప్పేది ఏంటంటే, ఆ టైంలో ప్రధాన యాజకుడైనటువంటి జద్దువ ఆ దానియేలు గ్రంథాన్ని తీసుకొని ఊరవతలకి వెళ్ళి అలెగ్జాండర్ని ఎదుర్కొని అలెగ్జాండర్కి విన్నవించుకొని దానియేలు తెరిచి 8వ అధ్యాయం 11వ అధ్యాయం చదివి, ఇది మీ గురించే ముందుగా ఆయన ఆల్మోస్ట్ 200 సంవత్సరాల క్రితం ప్రవచించాడు అని చెప్పగానే అలెగ్జాండర్ కంప్లీట్గా మారిపోయాడంట. సో చాలా మర్యాదగా దిగి సమాధానంతో యెరూషలేంలోకి వచ్చి మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేసి దాన్ని ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే అలెగ్జాండర్ నమ్మాడు కదా డానియల్ ప్రాఫెసీని. ఇది హిస్టరీ. అంటే ఒక హిస్టోరియన్, వరల్డ్ రినౌండ్ హిస్టోరియన్ చెప్తున్నటువంటి విషయం. సో దాన్ని బట్టి ఈ హైయర్ క్రిటిక్స్ని, ఈ మోడర్న్ స్కాలర్షిప్ని ఓల్డ్ స్కాలర్స్ కొట్టిపారేశారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. సో ముగింపులో ఒక మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. దానియేలు గురించి యేసుప్రభు చెప్పాడు. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస అధ్యాయంలో 32-33 వచనాలు మనం చదివితే ఆ గ్రంథకర్త కూడా మనకు తెలుపుతున్నాడు. గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఇక్కడ ప్రవక్తలను అని ప్లూరల్గా ఆయన చెప్పాడు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఎవరు మూసారు సింహాల నోళ్లను? అండ్ సో సింహముల నోరు మూసినటువంటి ఏకైక ప్రవక్త ఎవరు? డానియల్. సో హీబ్రూస్ ఆల్సో says that he is a prophet and he prophesied. So we will go with the word of God and we will not care what the people say. సో ఆ రకంగా దీన్ని దానియేలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే రచించాడు, ప్రవచనాత్మకంగా రచించబడింది. అండ్ రాబోయే దినాల్లో ఆ 12 అధ్యాయాలను దేవుడి కృపను బట్టి మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, సార్వభౌముడవైన మా ప్రభువా, మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంత గొప్ప దేవుడు, మీ శక్తి ఎంత అపారమైనదో, మానవుల చరిత్రను శాసించుటలో మీకు మీరే సాటి గనుక మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానియేలుకు, అతని స్నేహితులకు, నీ ప్రజలకు నీవెలా సహాయము చేశావో అలాగే మా కాలంలో మాకు, మా తోటి సహోదరి సహోదరులకు నీ సహాయం అవసరమని మేము ఒప్పుకుంటున్నాం. నీ సర్వశక్తి మాకు అందుబాటులో ఉంచావు. మేము ఎప్పుడు సహాయం అడిగినా కాదనని దేవుడవు, నమ్మదగిన దేవుడు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నీ గొప్పతనాన్ని మేము తెలుసుకుని విశ్వాసంలో బలపరచబడి మా జీవితాలు కూడా దానియేలు, షద్రక్, మెషక్, అబెద్నగోల్లాగా అనేకులకు దీవెనకరంగా మారునట్లు చేయమని, విన్న ప్రతి ఒక్కరూ మీ వాక్యము ద్వారా మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.